ఇప్పుడు మీరు అన్నారు రఘునందన్ రావు గారికి ఒక పాట పెడితే అదే ట్యూన్ అడుగుతారు, వెంకటరెడ్డి గారికి అడిగితే అదే ట్యూన్ అడుగుతారు అనేది అది వాస్తవమే. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక నాయకుడికి మీరు పాట అడిగితే అదే పాట అడిగినప్పుడు ట్యూన్ అంతా అదే ఉంటుంది, పేర్లు మాత్రమే మారుతుంది. ఇప్పుడు నల్లగొండ గడ్డపై బీజేపీ జెండా అన్నప్పుడు ఇక్కడ ఆ జెండా మార్చి కాంగ్రెస్ జెండా వస్తుంది, అంతా ఒకటే ఉంటుంది అనేది కూడా మామూలు అంటుంటారు అనమాట కొంతమంది. అవును అంటారు, మీరు అన్నది కరెక్ట్ అంటారా, కానీ సందర్భం ఏంటంటే అక్కడ ప్రొడ్యూసర్ ఇష్టం ఉన్నట్టు వాడాల్సి వస్తుంది. అంతే కరెక్ట్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు అన్న మాకు అదే కావాలంటారు. ఇప్పుడు మునుగోడుకి ఒక సాంగ్ పాడా నేను, అది బాగా హిట్ అయింది పాట. అది ఎంత అంటే ఇప్పుడు అందరూ పాత ట్యూనే, అది నేను నా గొంతులో చాలా హిట్ అయ్యి అందరూ అదే కావాలి. ఇప్పుడు రఘునందన్ 1000 ఓట్లతో గెలిచాడు, మరి రఘునందన్ అన్న బీజేపీ. ఆయన వేదిక మీదనే చెప్పాడు, నర్సన్న మీరు పాడింది 2 పాటలు అయినా కానీ ఆ 2 పాటలు నాకు ఇవ్వాలి ఈరోజు చెప్పాడు. 1000 ఓట్లతో నేను గెలిచాను మీ పాటతో అని చెప్పాడు. నేను ఒకటి విన్నాను, మీరు ఏ నాయకుడి గురించి అయినా పాట పాడితే ఆ నాయకుడు విజయం ఖాయం అంటారు. ఏం లేదన్న అట్లే, నర్సన్న గారి గొంతు నుంచి ఏదైనా ఒక పాట నాయకుడి గురించి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ నాయకుడు సక్సెస్ సాధిస్తారు అంటారు. అట్లేం లేదన్నా, మనం పాడడం అనేది మన వంతు ప్రయత్నంగా విరోచితంగా మంచి మూసలతో మంచి విప్లవ పంతాలతో చాలా మంచి మూసలతో చాలా మంచి ప్రాణం పెట్టి పాడతాను నేను. ఎంతో కొంత ఉంటుంది, నేను అంతా అని చెప్పాను, కానీ అక్కడ క్యాండిడేట్ కూడా దమ్ము ఉండాలి, అక్కడ జనంలో క్రేజీ ఉండాలి. ఈ 2 తోడైనప్పుడు విజయం తనుకొని బయటకు వస్తుంది. కానీ ఆ క్యాండిడేట్ అలా వస్తున్నప్పుడు మీ పాట పెడితే మీ పాటలో ఉన్న దమ్ము ప్రజలను ఊపిస్తుంది అంటారు అన్నమాట. అది జనం ఇంట్రెస్ట్ అయినా కానీ పాడుతూనే ఉంటా. కాకుంటే ప్రతి ఎలక్షన్, బై ఎలక్షన్ అయినా, ఇప్పుడు సాగర్లో బై ఎలక్షన్ అయినాయి, జానారెడ్డి గారికి నావే పాటలు. వాస్తవంగా ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా నా పాటలే అడిగారు. నేను సరే ఒక క్యాండిడేట్కి చేయడం జరిగింది, ఆ క్యాండిడేట్ తర్వాత మళ్ళీ పార్టీ చేంజ్ చేసి వెళ్ళిపోయారు. అసలు టీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్న మీరు మాకు వాడండి అని అడిగారు, ఇంకేం బాగుండదని పాడలేదు. ఇప్పుడు చాలామంది కామెడీ ఏంటంటే అన్న, మనం ఎలక్షన్లో పాటలు పాడినప్పుడు అందరూ మా జిల్లాలో ఇప్పుడు మా జిల్లాలో జరిగితే ఓకే హ్యాపీ, వేరే జిల్లాలో బై ఎలక్షన్ అయినా కూడా మా జిల్లా వాళ్ళు వస్తారు ఇన్ఛార్జ్, అది కామన్. ఏంది నర్సన్న ఏ సందులకు పోయినా ఈడగా ఒక వెహికల్ వస్తుంటుంది, ఆడంగా ఒక వెహికల్ వస్తుంటుంది, ఇక్కడ తిట్టుకుంటూ వస్తుంది, ఇక్కడ పోడుకుంటూ వస్తుంటుంది. అది అది కరెక్టే అన్నది. సరే, అది నాకు గమ్మత్ అనిపిస్తుంది. అది గమ్మత్ కాదు, మీరు సింగర్ తప్పదు, అది మీరు అడిగిన వాళ్ళకి అడిగినట్లు పాట పాడించడం మీ ధర్మం, అది ధర్మం కదా మీ విధి అది. అంతేగాని నేను వాళ్ళకి పాడద్దు వీళ్ళకి పాడద్దు అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఒక సింగర్, ఒక గాయకుడిగా ఇప్పుడు నాకు కావాల్సిన పాట నాకు నచ్చినట్టుగా మీరు పాడాలి, అతనికి నచ్చినట్టుగా అతను ఇంకొక పాట అడగచ్చు మిమ్మల్ని, మీ విధి అది, మీరు అది చేస్తే దానికి తప్పేం కాదు కదా. అది కరెక్టే అన్న, అది మీరు అన్నది కరెక్ట్, 100% కరెక్ట్. ఎవరు అడిగితే ఇంతకు ముందు మీరు అన్నట్టు నేను ఒకే పార్టీకి వాడేది అనేది ఒకటి రూమర్ ఉంది, కాంగ్రెస్కి ఎక్కువ వాడతాడు ఈయన అని అన్నారు. అయితే ఇది మీకు క్లారిటీ ఇవ్వాలి, ఇప్పుడు మీ ఐ డ్రీమ్ నుంచే చెప్పదలుచుకున్నా. నేను ఆ తర్వాత 95 తర్వాత నేను బిఎన్ రెడ్డి గారి దగ్గరికి పోవడం, బిఎన్ రెడ్డి గారి నుంచి ఆయన ఓడిపోవడం, తర్వాత నేను 2000లో కోమటిరెడ్డి దగ్గరికి వెళ్ళిపోయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర. ఆయనకి చెక్కిలం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత బిఎన్ రెడ్డి గారు, చెక్కిలం శ్రీనివాసరావు ప్లస్ బిఎన్ రెడ్డి గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారి దగ్గరికి పోయినాక అప్పటి నుంచి అంటే 2000 నుంచి, అంటే వాస్తవంగా శ్రీనివాసరావు కూడా కాంగ్రెసే, బిఎన్ రెడ్డి కూడా కాంగ్రెసే. అంటే 95 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానుకో. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అప్పటికి 94 నుంచి 2004 వరకు అపోజిషన్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వైఎస్ గారు కూడా బతుకున్నారు. ఎక్కడ వైఎస్ గారు వచ్చినా, ఎక్కడ పబ్లిక్ మీటింగ్ జరిగినా ఎప్పుడు గవర్నమెంట్ క్యాంటీగా పాటలు అప్పుడు బాగా జనంలో ఉండడము, అక్కడ డ్రైవ్ చేయడము, వెంకటరెడ్డి గారితో ఉండడము, అప్పుడు బాగా పాటలు పాడడము వీరోచితంగా, అసలు చాలా అంటే చాలా ఇట్లా ట్రూప్లు వేసుకొని 50,000 మందిలో గొంతెత్తేదన్నట్టు డ్రైవింగు, పక్క బ్యాగు, కంజరా, అన్మ్యారీడ్ నేనప్పుడు అట్లా పాడుతుండే. అట్లా 10 years నేను అక్కడే ఉండడము, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, అక్కడ ఉండడము, తర్వాత నేను బయటికి రావడం, అదే పరిచయాలతో నన్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ టచ్ చేసేవాళ్ళు. నర్సన్న నువ్వు వాడు బాగుంటుందని. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు అడగలే, బీజేపీ వాళ్ళు నన్ను ఎవరు పాటలు అడగలే. అప్పుడు ఎవరు అడిగిన వాళ్ళు అందుబాటులో వచ్చారంటే వాళ్ళకే పాడినా. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇతర పార్టీ వాళ్ళు కానీ కొంతమంది ఇప్పుడు కామన్ బ్రదర్స్ అసలు సడన్గా కాంగ్రెస్కి పాడేది కదా అన్న, ఏందన్నా నువ్వు కేసీఆర్కి పాడుతున్నావు, మళ్ళీ అది విమర్శ ఉంది. అయితే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. అలా దగ్గరయ్యే గోరెడ్డి వెంకన్న గారు ఎమ్మెల్సీ పొందేశారు. మరి నరసన్న కూడా భవిష్యత్తులో ఏదో పొందడానికే పాడుతున్నారు అనేవారు కూడా ఉన్నారు. అట్లేం లేదన్న, నేనేం పొందాలని కాదు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారికి నేను కలవలేదు, అసలు నేను తెలియదో కూడా తెలియదు ఆయనకి. కానీ సరే నా పాట అయితే అది మొన్న హిట్ అయింది అనుకోండి,
అయితే ఆ సందర్భంలో నన్ను ఎవరు అడగలే అన్న, కాంగ్రెస్ వాళ్ళతో ఎక్కువ పాడేది. సడన్గా మొన్న ఇప్పుడు మీరు అదే పాయింట్కి వస్తాను నేను, మీరు సడన్గా కేసీఆర్కి ఎందుకు పాడారనే ఒక అపోహ ఉందంటారు, అంతేనా? అదే అయితే ఆ క్రమంలో నేను చరణ్ అర్జున్ అని చెప్పేసి చరణ్ అంతవరకు వ్యతిరేకంగా పాడిన మీరు చేవెళ్ళ ప్రాణిత ఉంది కదా, మీకు ప్రాజెక్ట్ ఉంది కదా. అవునన్నా, ఆ, అది కాదన్న, అది మన అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే ఎప్పుడు పాడలేదన్న. నన్ను 2-3 సార్లు అడిగారు కానీ ప్రాపర్గా అడగలే, నేను పాడలేకపోయినా. అయితే నాకు ఇక్కడ బాగా క్రేజ్ వచ్చింది, వాయిస్ గొంతుకు బాగా పేరుంది కదా, అరే ఇంకో గొంతు ఉంది నల్గొండ గద్దరు, ఈయన ఎందుకు పాడిపిస్తలేరని చాలామంది అడిగినారు. అప్పుడు సరే ఎవరు అడగలేదు, ప్రాపర్గా అడగలేదు. సడన్గా కేసీఆర్ గారి బర్త్డే లాస్ట్ ఇయర్ అది బర్త్డే జరుగుతున్నప్పుడు చరణ్కి డైరెక్ట్ సీఎం ఆఫీస్కి వెళ్ళే ఉండి, మీరు ఇట్లా ఒక సాంగ్ చేయండి. సరే అందులో చరణ్ అర్జున్ నర్సన్న కూడా ప్లాన్ చేయండి, ఇందులో పాడియన్స్ అని అడిగాను. చరణ్ నన్ను అడిగాడు, అన్న మీరు పాడితే బాగుంటుంది అంటే, ఏం చిన్ని నేనైతే ఎప్పుడు పాడలేదు, చరణ్ ఎప్పుడు పాడలేదు, మరి నేను పాడితే బాగుంటుంది. ఏం కాదన్న, గాయకులకు అవన్నీ ఉండనే ఉండద్దు, అందరు పాడాలని అందరు అడుగుతున్నాను, అందరు పాడాలంటే నేను యాక్టింగ్ కూడా చేయలే, బలవంతంగానే పాడిన. అసలు వాస్తవంగా అంటే నేను బాగా విమర్శంగా పాడిన, విమర్శలు చాలా ఉన్నాయి అప్పుడు. కేసీఆర్కి యాంటీగా చాలా పాడినా నేను అప్పటికి. అంటే నర్సన్న నల్గొండ గద్దరంటేనే కేసీఆర్ మీద ఒంటి కాళ్ళ మీద లేచి పాటలు పాడతాడు. సడన్గా ఈ ఒక్క 4 అసలు ఎంత ఒక 1 minute ఉంటుంది అన్న పాట, ఆ సాంగ్తో ఇవంతా జనాలు అనుకున్నాయని. అప్పటి వరకు కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా ఉంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద సాంగ్ కదన్నా, ఇప్పుడు ఎక్కడ పోయినా అదే అనిపిస్తుంది. కాకపోతే ఆ పాట నేను ప్రాణహిత చేవెళ్ళది దాన్ని మళ్ళీ మార్చారు కాళేశ్వరం ప్రాజెక్టుగా. కాళేశ్వరం ప్రాజెక్ట్ దాని మీద మీరు పాడిన పాట తెలంగాణ సీఎం గారికి నేను కాళేశ్వరం ప్రాజెక్టు బర్త్డే కోసం పాడితే ఇదే పాటని ప్రతిపక్షాలు యాంటీగా కూడా చెప్పారు. వాటర్ వచ్చినప్పుడల్లా ఇదే పాట వేశారు, బస్సులకు వాటర్ వచ్చి మన సిటీ అంతా మునిగినప్పుడు అంతా ఇదే పాట వేశారు. మళ్ళీ ఇట్లా కూడా యూజ్ చేసుకున్నారు ప్రతిపక్షాలు. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్ళించినాడన్న, నల్లరే గల్లకే కాళేశ్వరం మళ్ళించినాడన్న, కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కొలకల నాడించే మన పెద్ద రైతన్న, నాడించే మన పెద్ద రైతన్న, కలకల నాడించే మన పెద్ద. ఎట్లుండే మన పల్లెలు గతమంతా నిర్రే బారిన నేలలు, ఎట్లుండే మన పల్లెలు బారిన నేలలు, ఏడేళ్ళ మెల్లగా నరినన్నో బక్క పలసని వాడు ఉక్కు గుండెల వాడు బంధుకులా కదిలినాడు, బక్క పలసని వాడు ఉక్కు గుండెల వాడు బంధుకులా కదిలినాడు, అక్కెరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు. చాలా బాగుందండి. అంటే బక్క పలసని వాడు ఉక్కు గుండెల వాడు బంధుకు లెక్క కదులుతున్నాడు. ఇది లైన్ చాలా బాగుంటుంది, చరణ్ చాలా అద్భుతంగా రాసింది. అయితే ఆ సాంగ్లో అప్పటికి స్లోగా వస్తుంటుంది పాట, సడన్గా ఎంటర్ అవుతుంది గొంతు. ఒక్కసారి నీళ్లు గలగలగల నీళ్లు బారినట్టుగానే. అయితే కాళేశ్వరం ఎక్కడ నీళ్ళు వదిలినా కూడా అదే పాట. సరే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి సరే ఆ లైన్ పాడడము అది బాగా సక్సెస్ కావడం నాకు కూడా బాగా గొప్ప పేరు తెచ్చింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.